హిందూ దేవుని అవహేళన చేస్తూ వెంకటేశ్వర స్వామి తిరుగుతా సైతాన్ని తిరుగుతా అన్ని మంది ప్రచారం చేస్తున్నారు. ఊళ్ళో అడ్డుకున్నారు, మరి ఇంట్లో పోయి చేస్తూ కూడా అడ్డుకున్నారు. సరే అది చెప్పినాక అక్కడి నుంచి వచ్చి హిందువుల పైన కేసు ఎట్లా పెడుతున్నారు? మీరు కూడా విచారించకుండా మీరు ఎఫ్ఐఆర్ కట్టేసారు. ఏదైనా కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు పెడతాం. ప్రతి కంప్లైంట్ కేసు పెట్టినప్పుడు దాంట్లో వాస్తవం ఉందా లేదా, నిజం ఉందా లేదా, వాడు కంప్లైంట్ కూడా ఎలిజిబిలిటీ ఉంది లేదా, కాదు గ్రామం వీళ్ళది. వీళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఉంటే ఆటోమేటిక్ గా మీరు అన్నట్టు ప్రేమ ఆఫీసి ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళ ప్లేస్ లో అతను వచ్చాడు. ఎవరు అట్రాక్ట్ వాళ్ళింటి గొడవ పడ్డాడు. ఎవరింట్లో వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. మీరు మేము మతం అనేది వ్యక్తిగతం, ఎవరింట్లో వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. కార్యక్రమాలు ఉంటే అభ్యంతరం లేకుండా చట్టబద్ధంగా కార్యక్రమాలు చేసుకోవాలి. అత్యధిక హిందువులు ఉండేట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి బలవంతంగా తీసుకోవడం ఎవరైనా వద్దంటే, నేను కూడా సార్ మీకు ఏమందరిలో వచ్చాము, ప్రొసీజర్ సబ్మిట్ చేసేంత వరకు మేము ఏం చేసినా మీరు వినాలి. దాన్ని మితిమితి ఏం చేస్తారు, ఒప్పుకోరు కదా, వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తారు. ఈయన అదే కంట్రోల్ చేశారు కదా, అదే కంట్రోల్ చేశారు. ఎవరికి నేను అడ్డుకుంటే మీరు అడ్డుకున్నారు, కంట్రోల్ చేశారు. అయింది ఈయన అన్నట్టు. ఇప్పుడు వారు వచ్చి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు విక్టిమ్స్ కదా సార్, దాని ప్రకారం అయితే వీళ్ళు బాధితులు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వెంటనే వెనుక ముందు తీసుకోకుండా కేసు కట్టాలి. ఎందుకు తప్పు చేయలేదు. వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మా దేవునికి విచారించేదానికి రమ్మని చెప్పింది. మీ వాళ్ళు ఊర్లోకి వెళ్ళి విచారించవచ్చు. రండి, అది రాలేదనుకోండి, మీ వాళ్ళు పోవచ్చు కదా, మీ జ్యూరిస్డిక్షన్ లేదు కదా, వాస్తవం ఏం జరిగిందని చెప్తారు. ఎస్సీ ఎస్టీ తంతా చెప్పు.